ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా దాసరి విజ్ఞాన్ గారు ఆల్రెడీ అందరూ బీఆర్ఎస్ విన్ అవుతుందంటే నవీన్ గారు విన్ అవుతారు కాంగ్రెస్ తరపు నుంచి అని చెప్పారు. అంటే అసలు అలా ఎలా గెస్ జరిగిందా లేదంటే అంటే ఆయన కూడా ఎనాలిసిస్ చేసుకున్నారు అండ్ డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వడం కూడా జరిగింది. ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఆయన చెప్పిన అనాలిసిస్ తర్వాత మనం ఏంటో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే, కంగ్రాచులేషన్స్. లేదు, ఇది విషయం ఏంటంటే యాక్చువల్గా బాగా స్ట్రాటజీ ప్లే చేశారు. నేను చెప్పాను, నేను సర్వే చేశాను అని. చాలామంది బీఆర్ఎస్ అంటున్నారు. నేను సర్వే చేసే టైంలో యాక్చువల్గా ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే, నవీన్కి సీట్ రాకముందు నుంచి నేను ఒక సెలూన్కి వెళ్తా. ఆ సెలూన్లో మనం సెలూన్కి వెళ్ళాలంటే కనీసం ఒక 5-6 అవర్స్ టైం పడుతుంది, హెడ్ టు టో అంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కదా. వాళ్ళు అడుగుతూ ఉంటారు అదేంటి ఇదేంటి అని మాట్లాడే టైంలో జూబ్లీహిల్స్ ప్రస్తావన వచ్చినప్పుడు నవీన్కి వస్తుందో రాదో సార్ టికెట్ అయితే వస్తుందని అనుకుంటున్నాం అన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళా సెలూన్కి, మళ్ళీ వచ్చిందంట కదా గెలుస్తాడంటే ఏమో సార్ అందరు బీఆర్ఎస్ అంటుంటాను అన్నాడు. ఎందుకు అంటే చాలామంది ఆశపడ్డారు మాకు వస్తుందేమో అని, అందరు పోస్టర్లు వేసుకున్నారు. బట్ నవీన్కి వచ్చింది. కాంగ్రెస్లోనే చాలామంది అట్లా ఉన్నారు అని విషయం చెప్పాడు. ఓకే, అది కాంగ్రెస్ వాళ్ళ విషయం, అది వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరమైన టాపిక్. నెక్స్ట్ బయట పల్స్ ఎలా ఉంది అని అడిగా. ముస్లిం వాళ్ళందరూ బీఆర్ఎస్కి వేస్తామంటుంటారు సార్. ఎందుకు అన్న అంటే అప్పట్లో మాగంటి గారు చాలా మంచి చేశారు వాళ్ళకి ఇంకా గుర్తుంది. ఓకే, మా ముస్లింల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం. అంతే, ఆటో డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళందరినీ కనుక్కుంటే మా మాగంటి సార్కి వేస్తాం సార్ అన్నాడు. ఎందుకు అని అడిగాను. సార్ అన్నప్పుడు మాకు చాలా మంచి పనులు చేశాడు. స్టాప్ దేర్, ఇంకా మనం ఒకసారి ఒక సమావేశం పెట్టుకోవాల్సింది అందరితో. సార్ ఉన్నప్పుడు మంచి చేశాడు, నీకు ఇప్పుడు ఆ సార్ లేడు, అవునా? నీకు అట్లా అంటే ఇంకోసారి కావాలి ఇప్పుడు, లేదా మేడము నీకు మళ్ళీ మంచి చేస్తాడు. నువ్వు సార్ ఉన్నప్పుడు మంచి చేసిండని చెప్పేసి తండ్రి చనిపోయాక కొడుకో కూతురుకో భార్యకో ఇచ్చుకోవడానికి గవర్నమెంట్ జాబ్. తండ్రి చేసిండని కొడుకులు చేస్తారు, కూతురు చేస్తారంటే కూడా ఇది శక్యంగా ఉండదు. వాళ్ళకు కూడా ఏరియా మీద నాలెడ్జ్ ఉండాలి. నీ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ కొడుకులు ఏడ తిరిగిండ్రు చక్కగా కార్లలో బంగ్లాలో అటు ఇటు గోవాలు. మీ ఆవిడ అదేంటిది ఎక్కువ ఏం షాపింగ్లలో ఎక్కడ బిజీగా ఉందో, కిట్టి పార్టీలలో ఉందో తెలియదు మీకు. నువ్వు ఒకడే కదా నియోజకవర్గంలో తిరిగావు. అలా వీళ్ళు చేస్తారనే ఉంది. నీకు ఆయన మీద మంచి అభిప్రాయం ఉంటే వీళ్ళ పరిస్థితి బాగాతో బియ్యం ఇవ్వు, లేకపోతే డబ్బులు డొనేట్ చేసిరా. ఓటేస్తానంటావేంటి?